అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే సార్, బాదం ఆల్మండ్స్ కింగ్ ఆఫ్ నట్స్ అంటారు. ఇటు ఆయుర్వేదంలో, నార్మల్ మెడిసిన్లో కూడా చాలా యూజెస్ ఉన్నాయి అని అంటారు. మామూలుగా డ్రై ఫ్రూట్స్ గానే తీసుకుంటాం బాదాంని. అది కాకుండా ఇంకేమైనా యూజెస్ ఉన్నాయా సార్, మామూలుగా ఇలా తినడం కాకుండా? బాదం పప్పు డ్రై నట్స్ కింద చెప్పుకోదగ్గ ప్రధానమైనటువంటి డ్రై నట్స్ లో ప్రధానమైనటువంటి ద్రవ్యం అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదండి. సో ఈ మధ్య కాలంలో మరి ఆరోగ్య స్పృహ అవగాహన పెరిగే కొద్ది కూడా ఈ బాదం పప్పును వాడేటువంటి వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతుంది. సో చక్కటి పోషకభరితమైన ఆహారం ఉంటుంది, ఆహారం అని చెప్పేసి, అదేవిధంగా దీంట్లో అనేక రకాల మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయని చెప్పేసి, ఫైబర్ ఉంది, మన దేహానికి ఉపయోగపడే మంచి మంచి ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పేసి, మెమరీ కోసం అని చెప్పేసి, ఇట్లా రకరకాల కూడా దీనివల్ల ఉపయోగాలు కూడా కొత్త కూడా పరిశోధనలో తెలుస్తున్నాయి. కాబట్టి వీటి వాడకం కూడా ఎక్కువైపోయిందమ్మా. కాబట్టి ఈ బాదం పప్పుని, బాదం గింజను మనం గమనించినట్లయితే గింజ గాని లోపల పప్పు గాని నేత్రాన్ని పోలి ఉంటాయి. మీరు బాగా గమనించండి, మన కంటి నిర్మాణం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. కాబట్టి అందుకే దీన్ని సంస్కృతంలో మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే నేత్రోపమ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేత్రాన్ని పోలి ఉంటుంది కాబట్టి ఇది నేత్రోపమ అని చెప్పేసి. అదేవిధంగా బాడీలో ఉన్నటువంటి పెయిన్స్ కూడా తగ్గించేటువంటి శక్తి, వాత దోషాన్ని హరించేటువంటి శక్తి ఉండడం వల్ల వాతారి అనేటువంటి పేరు కూడా దీనికి ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఈ బాదం పప్పుని ఔషధంగా కూడా అనేక జబ్బులకు వాడుకోవచ్చు. ఉదాహరణకి నిద్రలేమి సమస్య ఉన్నప్పుడు బాదం పప్పును మనం ఔషధంగా సద్వినియోగం చేసుకుని వాడుకోవడం వల్ల చక్కటి నిద్ర మనకు సొంతం అవుతుంది. కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అన్నట్లు మరి బాదం పప్పును మనం చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే కంటి నిండా నిద్ర వస్తుంది. దాని యొక్క ప్రభావం చేత ఒంటి నిండా ఆరోగ్యం కూడా మనకు చేకూరుతుంది. మరి బాదం పప్పును ఎలా వాడుకోవాలంటే 100 గ్రాములు బాదం పప్పును వేయించి చేసినటువంటి చూర్ణంలో ఒక 50 గ్రాములు బెల్లం పొడి, 10 గ్రాములు జాజికాయల పొడి, ఇంతే. 100 గ్రాములు బాదం పప్పు వేయించి చేసినట్టు చూర్ణంలో 50 గ్రాములు బెల్లం పొడి, 10 గ్రాములు జాజికాయల పొడి, ఈ 3 బాగా కలిపేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నిద్రను కలగజేసేటువంటి న్యాచురల్ రెమెడీ రెడీ అయిపోతుంది. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 100 ml గోరువెచ్చని పాలల్లో 1 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ను కలిపి సేవిస్తుండాలండి. కాబట్టి దీనివల్ల క్రమక్రమంగా ఈ యొక్క ఔషధ ప్రభావం చేత మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి ఒక పదార్థం ఉత్పత్తి బాగా జరిగేసేసి క్రమక్రమంగా మనకు నిద్ర రావడం మొదలవుతుంది అనమాట. అంటే చక్కటి నిద్ర మన సొంతం అవుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సర్వసాధారణంగానే మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. కాబట్టి రెగ్యులర్గా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ కూడా దీనివల్ల అనేక రకాల మనకు బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఈ పద్ధతిలో మరి పెద్దవాళ్ళు అయితే బాగా 1 టీ స్పూన్ వాడుకోవచ్చు. మరి వయసు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళైతే అందులో సగం తీసుకుంటే సరిపోతుంది. సో 1/2 టీ స్పూన్ వరకు 1 టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు అండి పెద్దవాళ్ళు. మాక్సిమం ఫస్ట్ లోనే చెప్పే కదా 1 టీ స్పూన్ అని. సో 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వాడుకోవచ్చు. కొంచెం కాస్త చిన్న పిల్లలు అయితే అందులో 1/4 టీ స్పూన్ వాడుకుంటే సరిపోతుంది. అదేవిధంగా సౌందర్య రక్షణకు కూడా బాదం పప్పు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అంటే ముఖం మీద వచ్చేటువంటి మచ్చలు కానీ, గుల్లలు కానీ, అదేవిధంగా ఈ మొటిమలు కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు చాలా సులువుగా బాదం పప్పును మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల చాలా త్వరగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఎలాగంటే బాదం పప్పును పొడి చేసి పెట్టుకొని ఆ బాదం పప్పు పొడిలో తగినంత పన్నీరు కలపాలి. పన్నీరు అంటే రోజ్ వాటర్ మనకు మార్కెట్ లో దొరుకుతుందండి. సో పన్నీరు ఆ రెండింటి కలపడం వల్ల బ్రహ్మాండమైన క్రీమ్ లాంటి ఔషధం తయారైపోతుంది. ఆ విధంగా తయారు చేసుకున్న క్రీమ్ ని అవసరమైతే ఫేస్ అంతా అప్లై చేయొచ్చు. లేకపోతే స్పెసిఫిక్ గా ఏ భాగంలో అయితే మొటిమలు కానీ, గుల్లలు కానీ ఈ విధంగా ఆ భాగంలో అప్లై చేసేసి 1 గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తున్నారు. సింపుల్ రెమెడీ. సో ఈ విధంగా రెగ్యులర్ గా చేయడం వల్ల కూడా చాలా త్వరగా మరి ఆ ముఖం మీద ఉన్నటువంటి ఆ గుల్లలు, మొటిమలు ఇవన్నీ తగ్గిపోయి ముఖం కాంతివంతంగా, సౌందర్యవంతంగా తయారైపోతుంది. ముఖం మీద ఉన్నటువంటి మొటిమలు ఇలాంటివి కూడా తగ్గిపోతాయి. తర్వాత ఆయిల్నెస్ ఏదైనా ఉన్నా అది తగ్గిపోతుంది, రఫ్నెస్ ఏదైనా అది తగ్గిపోతుంది. సో ఆయిల్ స్కిన్ వాళ్ళకు వాడుకోవచ్చు, డ్రై స్కిన్ వాళ్ళకు వాడుకోవచ్చు, మిక్స్డ్ స్కిన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క కాంబినేషన్ వాడుకోవచ్చు. అలాగే మూడవది ఏంటంటే ఈ దగ్గు వేధించేటువంటి దగ్గు కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుందండి. సో కొంతమందికి ఎన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికీ ఒక పట్టణ దగ్గు లొంగదు.
దగ్గి రకరకాల అవస్థ పడుతుంటారు. ఉదయం పూట కొంతమందికి దగ్గు ఎక్కువ ఉంటే, కొంతమందికి రాత్రి పూట ఎక్కువ దగ్గు ఉంటుంది, కొంతమందికి ఉదయం రాత్రి కంటిన్యూగా దగ్గు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి పరీక్షల్లో స్పష్టమైన కారణం తెలుస్తుంది, కొంతమందికి ఎన్ని పరీక్షలు చేసినా నార్మల్గా ఉంటుంది. సో దగ్గు మాత్రం వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో వైద్యులు సూచించిన మేరకు ఔషధాలు వాడుకుంటూ కూడా ఇప్పుడు ఈ బాదం పప్పును నేను చెప్పినట్టు వాడుకోవడం వల్ల ఆ దగ్గు నుంచి వెంటనే బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎలాగంటే బాదం పప్పు పొడి ఒక 5 గ్రాములు ఒక 30 ml నీళ్ళలో కలిపేసారు. 30 ml నీళ్ళలో ఒక 5 grams అంటే ఒక టీ స్పూన్ బాదం పప్పు పొడి కలిపేసేసి ఒక 10 నిమిషాలు లేదా ఒక మాక్సిమం అరగంట సేపు అలాగే పెట్టేసేయాలి. పెట్టేసేసి ఫిల్టర్ చేసేయాలి. సో బాదం పప్పులో ఉంటున్న ఔషధ గుణాలన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి. ఆ నీళ్ళని తాగాలి. సో ఉదయం ఒకసారి తాగాలి, రాత్రి ఒకసారి తాగాలి. ఈ విధంగా రెగ్యులర్ గా రోజు 2 సార్లు జస్ట్ బాదం పప్పు నీళ్ళని తాగడం వల్ల చాలా ఆశ్చర్యకరమైన రిజల్ట్స్ వస్తాయి. వేధించేటువంటి మొండి దగ్గు కూడా తగ్గించేందుకు ఈ సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే ఈ బాదం పప్పు ఈ మంగు మచ్చల మీద కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. స్పెషల్ గా మంగు మచ్చలు తగ్గేందుకు బాదం పప్పును వాడుకోవాలంటే ఈ బాదం పప్పు పొడిలో ముల్లంగి గడ్డల రసం కలపాలండి. సో తగినంత బాదం పప్పు పొడి తీసుకొని ముల్లంగి గడ్డలు మీకు తెలుసు కదండి, రాడిష్ క్రష్ చేసేసి పిండేసేసి ఆ రసం తీసుకుని తగినంత ముల్లంగి గడ్డల రసం తీసుకొని ఆ 2 కలపడం వల్ల తయారైనటువంటి ఆ లేపన ద్రవ్యాన్ని వాడుకోవాలి. ఎలా వాడుకోవాలంటే ముఖం అంతా బాగా శుభ్రంగా కడిగేసేసి తుడిచేసేసి బాగా ముఖం అంతా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి యొక్క మెడిసిన్ ఏదైతే ఉందో మంగు మచ్చల మీద అప్లై చేసేసి ఒక 6 నిమిషం సేపు సున్నితంగా మర్దం చేయాలి. చేసి మళ్ళీ అదే ఆ లేపన ద్రవ్యాన్ని మళ్ళీ అప్లై చేసేసి ఒక అరగంట గంట సేపు ఉన్న తర్వాత కడిగేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు సరిపోతుందండి, రోజు కూడా అక్కర్లేదు. ఈ విధంగా వారంలో 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ యొక్క మంగు మచ్చలు లేదా మెలాస్మా లేదా హైపర్ పిగ్మెంటేషన్ అని చెప్పబడేటువంటి ఈ యొక్క సమస్యకి చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ మంగు మచ్చల సమస్య మగవాళ్ళలో ఆడవాళ్ళలో ఇద్దరు ఉన్నప్పటికీ ఎక్కువ శాతము 100లో దాదాపు 70-80% మందికి పైన మహిళల్లోనే వేధిస్తూ పీడిస్తూ మానసికంగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. శారీరకంగా ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ ఆ కుంగతీతకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడి మానసికంగా చాలా క్షోభకు కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. కాబట్టి ఈ యొక్క బాదం పప్పుని ఈ విధంగా వాడుకోవడం వల్ల ఆ మంగు మచ్చలు తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయంటే ఈ యొక్క ఫార్ములాను వాడుకోవడం వల్ల ఈ మంగు మచ్చలు ఎలా తయారవుతాయంటే చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము చర్మంలో ముఖం మీద ఏ భాగంలో ఎక్కువగా డిపాజిట్ అయితే అక్కడ మనకు నల్లగా కానీ నలుపు గోధుమ రంగు కలిసినటువంటి వర్ణం కానీ నలుపు ఎరుపుగా వర్ణం కలిసినటువంటి రంగు కానీ నలుపు అదేవిధంగా ఈ స్నఫ్ అంటే ముక్కుపొడం రంగు నసం పొడి రంగు కలిసినటువంటి రంగు కానీ ఏ రంగులైనా మచ్చలు రావచ్చు. దీనికంతా కారణం ఏంటంటే ఈ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఎక్కువగా డిపాజిట్ కావడం. సో ఈ యొక్క మెలనిన్ అనేటువంటి రంజక పదార్థాన్ని మనం స్థానికంగా అప్లై చేయడం వల్ల తగ్గిపోతుంది. సో ఇది బెనిఫిట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నడుము నొప్పితో కూడా చాలా మంది అవస్థ పడుతుంటారు, రకరకాల ప్రయత్నం చేస్తుంటారు. ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడినప్పుడు తాత్కాలికంగా తగ్గిపోతుంటుంది, మళ్ళీ మొదలవుతుంది. సో మంచి రెమెడీ చెప్తాను చూడండి. ఈ నడుము నొప్పులకి రాత్రిపూట ప్రతిరోజు 200 ml వాటర్ తీసుకొని 200 ml వాటర్లో 5 లేక 6 బాదం పప్పులు ఆ పైన పొట్టు తీసేయాలి. అంటే ఒక అరగంట సేపు వేడి నీళ్ళలో వేసేస్తే పైన ఉన్నటువంటి గోధుమ రంగు పొట్టును ఈజీగా తొలగించవచ్చు అనమాట. సో పప్పును తొలగించేసేసి లోపల ఉన్నటువంటి తెల్లటి ఆ పప్పు పొట్టును తొలగించి లోపలి పప్పు ఏదైతే ఉందో ఆ తెల్లటి పప్పు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి నీళ్ళలో వేసేయాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ గసగసాలు కూడా అందులో వేసేయాలి. వేసి ఉదయం వరకు నానం చేసి ఉదయం పూట బాగా మిక్సీలో వేసేసి అంతా పదార్థం అంతా కలిసిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ అందులో బెల్లం కలిపి సేవిస్తున్నారు రోజు ఒక్కసారి. బెల్లం వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కేవలం ఈ యొక్క డ్రింక్ తాగినా సరిపోతుందండి. బెల్లం వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా బెల్లం కలుపుకొని వాడుకోవచ్చు. ఈ విధంగా రెగ్యులర్ గా రోజు ఉదయం పూట పరిగెడుపున ఈ పద్ధతిలో చేయడం వల్ల ఈ కటివాతం అని చెప్పబడేటువంటి నడుము నొప్పికి సంబంధించినటువంటి ఆ యొక్క సమస్య తగ్గిపోతుంది. నడుము భాగంలో ఉన్నటువంటి పోటు, సలుపు, బాధ, అసౌకర్యం తగ్గిపోతుంది. అదేవిధంగా నడుము భాగంలో ఉన్నటువంటి కండరాలు చాలా చైతన్యవంతంగా తయారేసి కండర భాగంలో చక్కటి రక్త సరఫరా జరిగేసేసి ఆ భాగంలో చక్కటి పోషణ జరిగేసి చక్కటి ఆక్సిజన్ సప్లై కూడా ఆ యొక్క నడుము భాగంలో జరిగేసి డిస్క్ లో ఉన్నటువంటి ఆ బల్జ్ ఏదైతే ఉబ్బుగా ఉండే పరిస్థితి ఉందో ఆ ఉబ్బు గుణము ఆ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గేసేసి ఆ నడుము నొప్పి తగ్గేందుకు చాలా సమర్థవంతంగా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని ఈ యొక్క బాదం పప్పును ఈ నడుము నొప్పికి సద్వినియోగం చేసుకోవడం వల్ల ఈ యొక్క నడుము నొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఈ యొక్క మనకు వచ్చేటువంటి అనారోగ్యాలు ఈ బాదం పప్పు నుంచి తొలగించుకోవచ్చండి.
ఇప్పుడు బాదం పప్పు నట్స్ కి కొంతమంది ఎలర్జీస్ ఉంటాయి కదా సార్, అలాంటి వాళ్ళకి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. వెరీ రేర్గా ఉంటాయండి. ఉమ్, సర్వసాధారణంగా ఈ మీరు అన్నట్లు ఏమంటే కొన్ని వేల మందిలో లక్షల మందిలో ఈ బాదం పప్పు తీసుకున్నప్పుడు ఉమ్, ఒంటి మీద దురదలు రావడము, అవును. దద్దులు రావడము ఇన్ జనరల్ గా జరుగుతుంటుంది. చాలా రేర్ గా జరుగుతుంటుంది. ఉమ్. అలాంటి సందర్భాల్లో మరి వాళ్ళకు సూట్ అవ్వదు కాబట్టి వాళ్ళని ఉమ్, ఆపేసడం ఉమ్, మంచిది, ఉమ్. వైద్యులను సంప్రదించడం మంచిది. సార్ ఇంకోటి కూడా అంటారు, ఏదైనా ఎక్కువ తీసుకున్న అది మంచిది కాదు అంటారు కదా చాలా మంది. ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలు నేను చాలా ఎక్కువ సైజ్ లో తీసుకునే వాళ్ళకి అతి సర్వత్ర వర్జయత్ అని చెప్పేసి మన పెద్దలు ఉమ్. అందుకే ప్రతిదీ చెప్పారు కదండి, అదే. పెద్దల మాట సద్దిమూట అని చెప్పేసి. ఉమ్, అతి సర్వత్ర వర్జయత్. సో బాదాం పప్పులని ఉమ్, రోజుకి మాక్సిమం 10, అది పెద్దవైతే, ఉమ్. చిన్నవైతే 15 వరకు వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే గ్యాస్ ఇష్యూస్ కూడా వస్తాయని చెప్తారు కదా, Exactly. మరి ఎక్కువ తింటే. ఎగ్జాక్ట్లీగా. ఉమ్. కాబట్టి లిమిటెడ్ గా వాడుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదు, కానీ ఉమ్, మరి ఉమ్. ఎక్కువ వాడుకోవడం వల్ల ఇబ్బందులు అదే. ఎదురైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ బాదాం పప్పును కూడా మరి ఈ విధంగా ఔషధంగా వాడుకోవాలంటే మనం చెప్పుకున్నాము. ఉమ్, ఆహారంగా డైలీ వాడుకునేటువంటి వాళ్ళు కూడా నేను సలహా ఇచ్చేదంటే ఎప్పుడో ఒకసారి కావాలంటే ఆ బాదాం పప్పును వేయించి తీసుకోవచ్చు, కానీ ఉమ్. రెగ్యులర్ గా వాడుకోవాలంటే నానబెట్టి తీసుకోవడం మంచిదండి. మామూలు కంటే నానబెట్టిందే ఎక్కువ బెనిఫిట్స్ అంటే. 6 to 8 hours నానబెట్టడం వల్ల ఉమ్, అందులో ఫైటేట్ అని చెప్పేసి కొన్ని పదార్థం ఉంటుంది ఆ బాదాం పప్పులో. ఆ ఉమ్. ఫైటేట్ ఉండడం వల్ల మనం నానబెట్టకుండా అలాగే తీసుకుంటే ఆ ఫైటేట్ మనం కడుపులోకి తీసుకుంటాం కాబట్టి ఉమ్, బాదం పప్పులో ఉన్నటువంటి పోషక విలువలు, పోషక పదార్థాలు జీర్ణం కావు కాబట్టి వేస్టేజ్ కింద ఎక్కువ వెళ్ళిపోతుంటాయి. ఉమ్, కాబట్టి బాదం పప్పు నానబెట్టడం వల్ల ఫైటేట్ నశించిపోతుంది కాబట్టి ఉమ్. ఆ విధంగా నానించినటువంటి బాదం పప్పును తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. ఉమ్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.